గట్టుపల్లి మండలం గట్టుపల్లి షాద్నగర్లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పర్యటన. భూ సర్వేలో భాగంగా తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన గట్టుపల్లి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్. అధికారులు రైల్వేలతో మాట్లాడి భూ సర్వే వివరాలపై ఆరా. రైతుల భూ సమస్యలను సర్వే ద్వారా సర్వే చేసి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ. భూ సర్వేను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సూచించిన కలెక్టర్. గట్టుపల్లి గ్రామ శివరులో 500 ఎకరాలను సర్వే ద్వారా గుర్తించిన అధికారులు. ప్రతి రైతు భూమిని ఆన్లైన్ రికార్డులో నమోదు చేస్తాం. విలేజ్ మ్యాప్స్ ప్రిపేర్ చేసే ప్రక్రియ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇది చేసిన తర్వాత మన విలేజ్ మ్యాప్ ప్రిపేర్ చేసి ఏరియా లిస్ట్ ప్రిపేర్ చేసి విలేజ్ మ్యాప్ ఆల్మోస్ట్ ఆల్ 4 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చాల్తా నెంబర్ ఇస్తాం, అంటే ప్రతి వ్యక్తికి ఒక నెంబర్ ఇస్తాం, చాల్తా నెంబర్ అంట. కానీ సర్వే నెంబర్లో మనకి కన్వర్ట్ చేసి మన భూఆధార్ నెంబర్ కూడా ఇస్తాం. యూపీఆర్ నెంబర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆధార్ కార్డుతో పాటు మన ఫోన్ నెంబర్. గట్టుపల్లి మండలంలోని సాహెద్ నగర్ గ్రామంలో భూమికి సంబంధించిన రీసర్వే ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఈరోజు వచ్చి ఇక్కడ ఎడి సర్వే ఆర్డీఓ గారితో అందరితో కూడా పరిశీలించడం జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తము మన గ్రామంలో ముందుగా సర్వే జరిగింది, కానీ మ్యాప్ అన్నది లేదు. మరి ఇప్పుడు డీజీపీఎస్ సహాయంతో అన్ని ల్యాండ్ పార్సల్స్ కూడా సర్వే చేస్తూ వాటన్నిటికీ కూడా భూభారతి చట్టం కింద భూదార్ ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. మరి ఈ సర్వేలో మొత్తం 500 ఎకరాలు ఈ గ్రామంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. 20 సర్వే నెంబర్లు ఉన్నాయి, ఆల్రెడీ 21 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి 16 సర్వే నెంబర్ల వరకు మొత్తం రీసర్వే కంప్లీట్ అవ్వడం జరిగింది. మిగతా సర్వే నెంబర్లు కూడా ఇంకొక 6 వారం రోజుల లోపల పూర్తిగా కంప్లీట్ చేసుకొని మ్యాప్స్ తయారు చేయడం మరియు ఫర్దర్గా భూదార్ అన్నది ప్రతి ల్యాండ్ పార్సల్కి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ప్రస్తుతం మనం అంతా ఎంజాయ్మెంట్ సర్వే గ్రామంలో ఉన్న ప్రతి ఏదైతే మనకున్న 523 ఎకరాల ల్యాండ్ ఉందో దానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ సర్వే డీజీపీఎస్ సహాయంతో ఎవరెవరు వ్యవసాయం సాగులో ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు అన్నది మనం ల్యాండ్ పార్సల్స్ గుర్తించడం జరిగింది. సో దాంట్లో టైటిల్ అన్నీ కూడా మనం రిజిస్టర్లో రాసుకోవడం జరిగింది. అటువంటి వ్యత్యాసం ఎక్కడ వచ్చినా కూడా భూభారతి కింద వారికి పరిష్కారం అనేది చూపించడం జరుగుతుంది. అంటే ప్రాజెక్ట్ కింద రాష్ట్ర స్థాయిలో కొన్ని విలేజెస్ ఎంపిక చేసుకోవడం జరిగింది. దాంట్లో సాహెద్ నగర్ గట్టుపల్లి మండలం ఒకటి. సో ఈ పైలట్ ఆధారం చేసుకొని మిగతా గ్రామాల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.